రండి దేవుని ప్రజలారా, రండి రండి ఆహ్వానితులారా, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, హారము చేయాలసి సొగసిన వారలారా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మనందరము కూడా జ్ఞాపకం చేసుకొని వారి కోసం మనందరము కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేద్దాం. ప్రభు తన భక్తులమైన మనకు శాంతి కలగనియు, తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడని చెప్పుచున్నాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యోగ్యమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరపమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేతురుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వస్థతానుగ్రహములు వారికి మిక్కుటముగా లభించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు దేవదూతను పంపి సింగముల నోళ్లను మోయించెను. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము నుండి 28వ వచనం వరకు. దానియేలు శత్రువులెల్లరూ రాజు యొద్దకు పోయి, రానున్న 30 నాళ్ల వరకునెవడు మీకు తప్ప అన్య దైవములకు గాని అన్య వనరులకు గాని ప్రార్థన చేయరాదని ఈ ఆజ్ఞ మీరిన వారిని సింహముల గుంటలో పడవేయుదమని దేవరవారు శాసనము చేయింపలేదా అని అడిగిరి. రాజు, అవును, అది ఖండితమైన శాసనము,
మాదీయుల పారసీకుల నియమము ప్రకారమది తిరుగలేనిది అని చెప్పెను. వారు రాజుతో, యూదా ప్రవాసి అయిన దానియేలు మిమ్ము లెక్క చేయుటలేదు. అతడు మీరు సంతకం చేసిన శాసనమును ధిక్కరించి రోజుకు 3 మారులు ప్రార్థన చేయుచున్నాడు అని చెప్పిరి. ఆ మాటలు విని రాజు మిగుల చింతించెను. అతడు దానియేలును పరీక్షింపగోరి ప్రొద్దుగూకు వరకు ఉపాయము కొరకు తీవ్రముగా ఆలోచించెను. అప్పుడా నరులు మరలా రాజునొద్దకు గుంపుగా వచ్చి, ఏలిక, మాదీయుల పారసీకుల నియమము ప్రకారము రాజు చేసిన శాసనమును మార్చరాదని జ్ఞప్తికి తెచ్చుకొనుడనిరి. కనుక రాజు దానియేలును కొనిపోయి సింహముల గుంటలో పడవేయుడని ఆజ్ఞ ఇచ్చెను. అతడు దానియేలుతో, నీవు ఇంతటి విశ్వాసముతో సేవించు దేవుడు నిన్ను కాపాడునుగాక అనెను. అంతటా ఒక బండను కొనివచ్చి సింగముల గుంట కన్నముపై పెట్టిరి. దానియేలుకు సంబంధించిన నియమమును ఎవ్వరూ మార్చకుండుటకు గాను ఆ బండపై రాజముద్రను ప్రముఖుల ముద్రలను వేసిరి. అంతట రాజు ప్రాసాదమునకు వచ్చి నిద్ర లేకయే ఆ రాత్రి గడిపెను. అతడు ఆహారము పుచ్చుకొనలేదు, వినోదములు తిలికింపలేదు. మరునాడు వేకువని రాజు నిద్రలేచి గబగబా సింహముల గుంటకడకు వెళ్ళెను. దాని చెంతకు రాగానే అతడు, సజీవుడైన దేవుణ్ణి సేవించు దానియేలు, నీవింతటి విశ్వాసముతో కొలుచు దేవుడు సింహముల బారి నుండి నిన్ను రక్షించెనా అని ఆందోళనముతో అడిగెను. దానియేలు, ప్రభువుల వారు కలకాలము జీవింతురుగాక. దేవుడు దేవదూతలను పంపి సింగముల నోళ్లను మోయించెను కనుక అవి నాకు హాని చేయలేదు. దేవుడు నన్ను నిర్దోషిగా గణించెను గనుక మీకు నేనెట్టి అపరాధమును చేయలేదు గనుక అతడిట్లు చేసెను అనెను. ఆ మాటలకు రాజు మిగుల సంతసించి దానియేలును సింహముల గుంట నుండి వెలుపలికి తీయుడని ఆజ్ఞాపించెను. అట్లీ అతనిని బయటికి తీసిరి. దానియేలు దేవుణ్ణి నమ్మెను కనుక అతనికెట్టి హాని కలుగలేదు. రాజు దానియేలుపై నేరము తెచ్చిన వానిని పిలిపించెను. వారందరినీ ఆలుబిడ్డలతో సింగముల గుంటలోనికి త్రోయించెను. గుంట అడుగు భాగమున చేరుకొనక పూర్వమే సింగములు వారిపైకి దూకి వారి ఎముకలను ముక్కలు చేసెను. అంతటా దర్యావేషు రాజు లోకములోని ఎల్ల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలకిట్లు లేఖలు పంపెను. మీకు శాంతి శుభము సమృద్ధిగా కలుగునుగాక. నా రాజ్యములోని జనులెల్లరూ దానియేలు దేవుని పట్ల భయభక్తులు చూపవలయునని నా ఆజ్ఞ. ఆయన సజీవుడైన దేవుడు, కలకాలము పరిపాలించువాడు. ఆయన రాజ్యమెన్నడును నాశనము కాదు. ఆయన పరిపాలనకు అంతముండదు. ఆయన తన ప్రజలను రక్షించి కాపాడును. భూమ్యాకాశముల యందు అద్భుత కార్యములను చేయును. ఆయన దానియేలును సింగముల బారి నుండి విడిపించెను. దర్యావేషు పరిపాలన కాలమున, పారసిక ప్రభువైన కోరేషు కాలమున దానియేలు వృద్ధిలోనికి వచ్చెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. ఉరుముల వోలె
మెరుపుల ఓలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల ఓలే మెరుపుల ఓలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము వచనములు 20వ వచనము నుండి 28వ వచనం వరకు. యెరూషలేము ముట్టడింపబడుటను కాంచినప్పుడు దానికి వినాశనమును సమీపించినదని గ్రహింపుడు. అప్పుడు యూదియా సీమలో ఉన్న వారు పర్వతములకు పారిపోవలను, పట్టణములో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలయును. వెలుపలున్నవారు పట్టణంలోకి ప్రవేశింపరాదు. అవి ప్రతీకార దినములు. ఆ దినములో లేఖనములలో రాయబడినవి అన్నీయూ జరిగి తీరును. ఆ రోజులందు గర్భిణులకు బాలింతలకు ఎంతో బాధ. ఏలైనా భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును. ప్రజలు దేవుని కోపమునకు గురియగుదురు. జనులు ఖడ్గమునకు బలియగుదురు. బందీలుగా ఉన్న అన్ని దేశములకు కొనిపోబడుదురు. అన్యుల కాలము పరిపూర్తి అగు వరకు అన్యులు యెరూషలేమును కాలరాచెదరు. సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించును. సముద్రాంతరంగ గర్జనలతో ప్రజలల్లా అల్లకల్లోలమగుదురు. ఏలయనాం అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనిషి కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేగురుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవన్నీ సంభవింపనప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలయనాం మీ రక్షణ కాలము ఆసన్నమైనది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి జీవితంలో మరి ముఖ్యంగా మనందరము కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం ఎప్పుడూ కూడా భయముతో భయాందోళనలతో మనందరము కూడా జీవిస్తూ ఉన్నాం. ఏదో తెలియనటువంటి అలజడి మన జీవితంలో ఉంటూ ఉంటుంది. మరి ముఖ్యంగా మనం ఎప్పుడైనా ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు మాత్రం ఇంకా ఏదో తెలియనటువంటి ఒక బాధ, ఒక భయము మనకు మొత్తము కూడా కంపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనందరికీ కూడా ధైర్యం ఇస్తూ ఉన్నాడు. ఈ భయం అనేది ఒక తప్పు చేసినందువలన కాదు, కానీ మన యొక్క చివరి సమయాలలో మరి ముఖ్యముగా రెండో రాకడలో మనందరము కూడా ధైర్యముగా ఉండాలి. ఈ రెండవ రాకడ అనేది చాలామందికి భయముగా ఉంటూ ఉంది. భయంతో జీవిస్తూ ఉంటాము. ఎందుకు ఆ భయం అంటే మనందరము కూడా సిద్ధపడి జీవించటం లేదు. ఎప్పుడైతే మనము సిద్ధపడి జీవిస్తూ ఉంటామో, మంచి జీవితం జీవిస్తూ ఉంటామో, ఆ యొక్క రెండవ రాకడలో న్యాయము విధించటానికి క్రీస్తు ప్రభు వస్తూ ఉన్నటి సమయంలో ధైర్యముగా మనందరము కూడా నిలబడుతూ ఉంటాం. రక్షణ కాలము ఆసన్నమైనది, ధైర్యముగా ఉండండి అని ఈరోజు వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది.
ఆ యొక్క విపత్తులు వచ్చినప్పుడు, అదేవిధంగా మనిషి కుమారుని రెండవ రాకడలో మనందరము కూడా ధైర్యముగా ఉండాలి. ధైర్యముగా ఉండాలి అంటే మనము మంచిగా జీవించాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అప్పుడే మనము ధైర్యముగా జీవించుకోగలుగుతాము. కాబట్టి మన జీవితాలను మనమే మార్చుకొని తిరిగి దేవుని వైపు వస్తే మనందరము కూడా తల ఎత్తుకొని జీవించగలుగుతూ ఉంటాం. చూడండి, ఎప్పుడు మనిషి తలెత్తుకొని జీవిస్తాడు అంటే ఆయనలో ఎలాంటి లోపాలు లేనప్పుడు, ఎలాంటి తప్పుడు పనులు చేయనప్పుడు ఆ వ్యక్తి తల ఎత్తుకొని జీవిస్తూ ఉంటాడు. కాబట్టి మనము కూడా తలెత్తుకొని జీవించాలి అంటే, ధైర్యముగా ఉండాలి అంటే, దేవుని రాజ్యములకు వెళ్ళాలి అంటే మంచి జీవితం జీవించాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అంతేకాని మనము తలదించుకునే జీవితము జీవించకూడదు. అంటే తప్పుడు పనులు చేస్తూ పాపపు ఆలోచనలతో, చెడు ఆలోచనలతో, చెడు సహవాసాలతో మనము జీవించకూడదు. తలెత్తుకొని జీవించుకొని పరిశుద్ధమైన జీవితంతో జీవించుకొని మనందరము కూడా దేవుని బిడ్డలుగా జీవించి రెండవ రాకడలో మనందరము కూడా ఉత్థానమయ్యే భాగ్యము మనకు దయచేయాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేనను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణములను దయతో అంగీకరింపము. మేము నీ ప్రేమకు పాత్రులమై నీ చిత్తానుసారము జీవించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవునిని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి.
మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియదైన బిడ్లారం, అందరము కూడా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క తలంపుల ఉద్దేశాలను దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడుగుతున్న వాళ్లను, సంతానం లేక బాధపడుతున్న వాళ్లను, అనారోగ్యముతో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా దేవునికి సమర్పించి వారి కోసం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మాలియో జగద్గురువును, జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదినునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం క్రీస్తు దేహం. మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం. విందు 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 విందు, కమ్మని విందు. విందు 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 విందు, కడలో విందు. ఈ విందు విందు, కమ్మని విందు. ఈ విందు విందు, కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు, కమ్మని విందు. విందు విందు, క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే, క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరం, పరమరహస్యములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడనాడకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని జీవించినట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ
మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. కానాను విందుకు